అర్థం చేసుకుని సహాయం చేయడం మంచిది. ఒక అందమైన అడవి పక్కన చిన్న నది ఉండేది. ఆ నది ఒడ్డున ఒక చిలిపికోతి తిరుగుతూ ఉండేది. ఒకరోజు అది నీటిలో ఒక చేపను చూసింది. ఆ చేప నోటితో బుడగలు వదులుతూ ఈదుతోంది. అది చూసిన కోతి ఒక్కసారిగా భయపడిపోయింది. అయ్యో పాపం, ఈ చేపకి ఊపిరి ఆడట్లేదేమో అని అనుకుంది. అంతే, వెంటనే పరుగెత్తి ఎక్కడ్నుంచో ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చింది. చేపను నీటిలో నుంచి బయటకు తీసి మెత్తని దిండుపై పడుకోబెట్టి, చిన్నోడా నేనున్నాను అంటూ చేప నోటికి ఆక్సిజన్ మాస్క్ పెట్టింది. అయ్యా బాబోయ్, నన్ను మళ్ళీ నీళ్లలో వేయి అని లోలోపల అల్లాడుతోంది. కాని కోతి మాత్రం చాలా సీరియస్గా, ఊపిరి బాగా పీల్చు, ఇంకొంచెంలో నువ్వు సేఫ్ అంటోంది. కొద్దిసేపటికి చేప గిలగిల కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు పక్కనే ఉన్న తాబేలు వచ్చి అడిగింది, ఏం చేస్తున్నావురా? కోతి గర్వంగా చెప్పింది, చూసావా, ఒక ప్రాణాన్ని కాపాడుతున్నా. అది విన్న తాబేలు నవ్వుతూ అంది, అది చేపరా బాబూ, నీళ్లలోనే అది బ్రతుకుతుంది, బయట కాదు. అది విన్న కోతి షాక్ అయిపోయింది. వెంటనే చేపను నీటిలో వదిలేసింది. నీళ్లలో పడగానే చేప హ్యాపీగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది.